ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన దేవా, నీకు స్తోత్రములు. అయ్యా, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా, నీకు స్తోత్రములు. మరొక దినములో ప్రభువా నీకు స్తుతించి ఆరాధించే గణపరిచే భాగ్యం మాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడేనైనా మాట్లాడించేది మీరు మాట్లాడుతున్నదా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించాలి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మానవులమైనటువంటి మనము ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే అధిక బలము వచ్చో 80, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఆ తరువాత అంతా ఆయాసమే, అంతా దుఃఖమే అని బైబిల్లో రాయబడింది. 80 సంవత్సరాలు. అది ఎట్లా? అధిక బలం అంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. అధిక బలం అనగా ఏంటి? ఏ చెడు అలవాట్లు లేకుండా, ఏ దుర్వ్యసనాలు లేకుండా, సృష్టిగా దేవుడిచ్చిన ప్రకృతిలోని ఆహారాన్ని తింటూ జీవిస్తే అది చక్కటి బలం. అలాంటి చెడు అలవాట్లు లేకుండా, దురలవాట్లు లేకుండా చక్కగా మంచి భోజనం పోషిస్తూ, అది కూడా ఎలా? టయానికి భోజనం చేస్తూ. చాలామంది ఉదయం కూడా 11 గంటలకు టిఫిన్ చేస్తారు, 2 గంటలకు భోజనం చేస్తారు, కొంతమంది రాత్రి 10:30, 11 కూడా భోజనం చేస్తూ ఉంటారు. క్రమము తప్పించి భోజనం చేస్తూ ఉంటారు, టైం తప్పించి భోజనం చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే టైం తప్పిస్తామో అప్పుడట మనకు లేనిపోని రోగాలు వస్తాయి. టైం తప్పించి తినకూడదు. టయాన్ని పాటిస్తూ భోజనం చేస్తే ఏ చెడు అలవాట్లు లేకుండా, ఏ దురలవాట్లు లేకుండా టయానికి భోజనం చేస్తే అది మంచి బలం. అందుకే బైబిల్లో రాసిన మాట ఏమిటంటే అధిక బలం ఉన్నచో, అంటే ఇలాగా నీ జీవితాన్ని కొనసాగిస్తే 80 సంవత్సరాలు బ్రతుకుతావు. 80 సంవత్సరాలు దాటిన తర్వాత అంత ఆయాసమేనట. ఆయాసం అంటే ఏమిటో తెలుసా? ఎక్కువసేపు పరిగెడితే ఏమొస్తుంది? జీవితం కూడా అంతే. పెద్దోళ్ళ కోసం పరిగెత్తి, చిన్నోళ్ళ కోసం పరిగెత్తి, బిడ్డ కోసం పరిగెత్తి, డబ్బుల కోసం పరిగెత్తి, ఆశ కోసం పరిగెత్తి ఆయాసం వచ్చేస్తారట 80 సంవత్సరాలు అయితే. ఆ తర్వాత అంతా దుఃఖమేనట. పెద్ద కుమారుడు బాగుంటాడు, చిన్న కుమారుడు వారి కోసం ఏడుస్తూ ఉంటాడు. అయ్యో పెద్ద కొడుకు బాగున్నాడు, చిన్న కొడుకు చేయకపోయాడు. అయ్యో నా ఆరోగ్యం ఇలాగైపోయింది, నన్ను చూసేవారు ఎవరు లేరు. 80 సంవత్సరాలు దాటితే ఆయాసము దుఃఖం. అయితే ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకానొక దినాన దేవుణ్ణి దగ్గరికి మనము చేరాలి. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అది మన గోల్. ఎంతో విధంగా మనం బాగా బ్రతకాలి. దేవుడి దగ్గరికి ఎందుకు మనం చేరటం లేదు? బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఎవరన్నా చనిపోయినప్పుడు ఒక మాట రాస్తారు, ఏమని? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అంటే ఏమిటి? నీతికరమైన జీవితాన్ని భూలోకంలో జీవించాలి. అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలతో, పాప క్రియలతో బ్రతకకూడదు. భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఒకానొక దినాన దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుడిని చూడలేరు, దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని దగ్గరికి చేరలేదంటే కొన్ని కారణాలు ఉంటాయి. దేవుడిని చూడలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. 59వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం బైబిల్లో ఉన్న చదవండి. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికి. ఏమిటంటే దేవుడు చూడుకోవడానికి కారణం ఏమిటంట? మన దోషాలట. మొట్టమొదటి మన దోషాలు. నీకును దేవునికి మధ్య ఒక గోడ ఉంది.
ఆ గోడ ఏంటి? నీ దోషం, నీ దోషాలు, నువ్వు చేసేటువంటి తప్పులు, నువ్వు చేసేటువంటి పాపపు మాటలు, నువ్వు తలచే పాపపు తలపులు, ఇవన్నీ దోషాలుగా ఎంచబడ్డాయి. యేసు ప్రభువును పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు, పిలాతు వద్ద యేసు ప్రభువును నిలబెట్టినప్పుడు పిలాతు గారు ఏమన్నారో తెలుసా? ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు అని క్షుణ్ణంగా అక్కడ ఆయన చెప్పారు. ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ పాపపు మాటలు మాట్లాడలేదు, ఏ పాపపు క్రియలు ఆయన చేయలేదు కనుక అతనిలో ఏ దోషము కనపడలేదు. కానీ మానవ మాతృలైన మనము దేవునికి నీకు మధ్య ఒక గోడ ఉంది. ఏమిటి ఆ గోడ? నీ దోషాలు, నీ తప్పులు. అందుకు దేవుడికి నీకు మధ్య గ్యాప్ ఏర్పడింది. అందుకే దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు, అందుకే దేవుడితో మాట్లాడలేకపోతున్నావు, అందుకే దేవుడితో నువ్వు కూడా మాట్లాడలేకపోతున్నావు. వీళ్ళలా గమనించండి. ఎవరైనా ఒక తప్పు చేసినా, ఒక పాపం చేసినా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలరా? వాడు తల దించుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? రే తమ్ముడు, నువ్వు తలెత్తి నా వైపు కళ్ళెత్తి చూసి మాట్లాడు అంటాం. అవునా కాదు? ఎందుకు? వాడిలో దోషం ఉంది, వాడిలో పాపం ఉంది కనుక వాడు తలెత్తి మాట్లాడలేదు. దేవుడితో ఎందుకు మాట్లాడలేదు తెలుసా? దేవుడు నీకు ఎందుకు దూరంగా ఉన్నాడో తెలుసా? నీ దోషములో నీకులో దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆ దోషాల నుంచి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడి లాగా మీతో కలుసుకొని దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణములను బట్టి దేవాది దేవుని నిరాలను చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మేము కూడా యేసుక్రీస్తునామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యం వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన దేవా, నీకు స్తోత్రములు. అయ్యా, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా, నీకు స్తోత్రములు. మరొక దినములో ప్రభువా నీకు స్తుతించి ఆరాధించే నిలబరిచే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడలేనైనా మాట్లాడించేది మీరు మాట్లాడుతున్నదా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించాలి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, మానవులమైనటువంటి మనము ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే అధిక బలము వచ్చో 80, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఆ తరువాత అంతా ఆయాసమే, అంతా దుఃఖమే అని బైబిల్లో రాయడు. 80 సంవత్సరాలు. అది ఎట్లా? అధిక బలం అంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. అధిక బలం అనగా ఏంటి? ఏ చెడు అలవాట్లు లేకుండా, ఏ దుర్వ్యసనాలు లేకుండా, సృష్టిగా దేవుడిచ్చిన ప్రకృతిలోని ఆహారాన్ని తింటూ జీవిస్తే అది చక్కటి బలం. అలాంటి చెడు అలవాట్లు లేకుండా, దురలవాట్లు లేకుండా చక్కగా మంచి భోజనం భోజేస్తూ, అది కూడా ఎలా? టయానికి భోజేస్తూ. చాలామంది ఉదయం పూట 11 గంటలకు టిఫిన్ చేస్తారు, 2 గంటలకు భోజనం చేస్తారు, కొంతమంది రాత్రి 10:30, 11 కూడా భోజనం చేస్తూ ఉంటారు. క్రమము తప్పించి భోజనం చేస్తూ ఉంటారు, టైం తప్పించి భోజనం చేస్తూ ఉంటారు. ఎలా ఎప్పుడైతే టైం తప్పిస్తామో అప్పుడట మనకు లేనిపోని రోగాలు వస్తాయి. టైం తప్పించి తినకూడదు. పెద్దలు ఏం చేస్తున్నారంటే 8 గంటలకు టిఫిన్ చేయాలి. అది ఎవరు? ఉద్యోగస్తులో లేదు. ఒకవేళ పనికి పోయే వాళ్ళైతే ఉదయాన్నే లేచి వారికున్న అన్నాన్ని భోంచేసి పనికి వెళ్ళి తిరుగా మధ్యాహ్నం 1 గంటకు భోంచేసి తిరుగా ఇంటికి వచ్చిన తర్వాత 8 గంటలకు భోంచేయాలి. టయాన్ని పాటిస్తూ భోజనం చేస్తే ఏ చెడు అలవాట్లు లేకుండా, ఏ దురలవాట్లు లేకుండా టయానికి భోజనం చేస్తే అది మంచి బలం. అందుకే బైబిల్లో రాసిన మాట ఏంటంటే అధిక బలం ఉండొచ్చు అంటే ఇలాగా నీ జీవితాన్ని కొనసాగిస్తే
80 సంవత్సరాలు బ్రతుకుతావు. 80 సంవత్సరాలు దాటిన తర్వాత అంత ఆయాసమేనట. ఆయాసం అంటే ఏమిటో తెలుసా? ఎక్కువసేపు పరిగెడితే ఏమొస్తుంది? జీవితం కూడా అంతే. పెద్దోళ్ళ కోసం పరిగెత్తి, చిన్నోళ్ళ కోసం పరిగెత్తి, బిడ్డ కోసం పరిగెత్తి, డబ్బుల కోసం పరిగెత్తి, ఆశ కోసం పరిగెత్తి ఆయాసం వచ్చేస్తారట 20 సంవత్సరాలు అయితే. ఆ తర్వాత అంతా దుఃఖమేనట. దుఃఖం అంటే ఎందుకు వస్తుంది తెలుసా? వయసు పైబడితే మోకాలు పనిచేయవు, చూపు సరిగా కనపడదు, చెవు సరిగా కనపడదు, మాట సరిగా రాదు, ఏ పని చేసుకోలేము. సరిగా కష్టపడి మన జీవితంలో అంతా దుఃఖమేనట. ఏంటి దుఃఖం? పెద్ద కుమారుడు బాగుంటాడు, చిన్న కుమారుడు వారి కోసం ఏడుస్తూ ఉంటాడు. అయ్యో పెద్ద కొడుకు బాగున్నాడు, చిన్న కొడుకు చెయ్యిపోయాడు, అయ్యో నా ఆరోగ్యం ఇలాగైపోయింది, నన్ను చూసేవారు ఎవరు లేరు. 80 సంవత్సరాలు దాటితే ఆయాసము దుఃఖం. అయితే ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకానొక దినాన దేవుణ్ణి దగ్గరికి మనము చేరాలి. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అది మన గోల్. ఏదో విధంగా మనం బాగా బ్రతకాలి. దేవుడి దగ్గరికి ఎందుకు మనం చేరటం లేదు? బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఎవరన్నా చనిపోయినప్పుడు ఒక మాట రాస్తారు. ఏమని? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అంటే ఏమిటి? నీతికరమైన జీవితాన్ని భూలోకంలో జీవించాలి. అన్యాయముగా, అక్రమంగా, అబద్ధాలతోనూ, పాపక్రియలతో బ్రతకకూడదు. భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఒకానొక దినాన దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుడిని చూడలేరు, దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని దగ్గరికి చేరలేదంటే కొన్ని కారణాలు ఉంటాయి. దేవుడిని చూడలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏమిటి ఆ కారణాలను పరిశుద్ధ గ్రంథం చూస్తే? యెషయా గ్రంథం, బైబిల్లో ఉన్న వారు తెరిచి చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం బైబిల్లో ఉన్న వారు చదవండి. రక్షింపనేరక ఎన్నున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఎన్నున్నట్లు ఆయన చెవులు మందముగా లేవు. మీ దోషములు మీకును మీ దేవునికి. ఏమిటంటే దేవుని చూడుకోవడానికి కారణం ఏమిటంటే మన దోషాలట. మొట్టమొదటి మన దోషాలు. నీకును దేవునికి మధ్య ఒక గోడ ఉంది. ఆ గోడ ఏంటి? నీ దోషం, నీ దోషాలు, నువ్వు చేసేటువంటి తప్పులు, నువ్వు చేసేటువంటి పాపపు మాటలు, నువ్వు తలచే పాపపు తలపులు, ఇవన్నీ దోషాలుగా ఎంచబడ్డాయి. యేసు ప్రభువును పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు, పిలాతు వద్ద యేసు ప్రభువును నిలబెట్టినప్పుడు పిలాతు గారు ఏమన్నారు తెలుసా? ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు అని క్షుణ్ణంగా అక్కడ ఆయన చెప్పారు. ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ పాపపు మాటలు మాట్లాడలేదు, ఏ పాపపు క్రియలు ఆయన చేయలేదు కనుక అతనిలో ఏ దోషము కనపడలేదు. కానీ మానవ మాతృలైన మనము దేవునికి నీకు మధ్య ఒక గోడ ఉంది. ఏమిటి ఆ గోడ? నీ దోషాలు, నీ తప్పులు. అందుకు దేవుడికి నీకు మధ్య గ్యాప్ ఏర్పడింది. అందుకే దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు, అందుకే దేవుడితో మాట్లాడలేకపోతున్నావు, అందుకే దేవుడితో నువ్వు కూడా మాట్లాడలేకపోతున్నావు. వీళ్ళలా గమనించండి. ఎవరైనా ఒక తప్పు చేసినా, ఒక పాపం చేసినా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలరా? వాడు తల దించుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? రే తమ్ముడు, నువ్వు తలెత్తి నా వైపు కళ్ళెత్తి చూసి మాట్లాడు అంట. అవునా కాదు? ఎందుకు? వాడిలో దోషం ఉంది, వాడిలో పాపం ఉంది కనుక వాడు తలెత్తి మాట్లాడలేదు. దేవుడితో ఎందుకు మాట్లాడలేదు తెలుసా? దేవుడు నీకు ఎందుకు దూరంగా ఉన్నాడో తెలుసా? నీ దోషములో నీకులో దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆ దోషాల నుంచి రెండవ భాగం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. అదే వచనంలో అంటున్నాడు,
ఆ కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదువుదాము. కొలస్సీయులకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. మరియు ఒక్క చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులము మీ దుష్క్రియల వలన నీవు దేవునికి దూరం అవుతున్నావు. జాగ్రత్తగా అన్నాడు. ఏమంటా నీ క్రియలు? ఎలాంటి క్రియలంట? దుష్క్రియలు అంటే అర్థమేంటి? నీ చెడ్డ పనులు. దేవునికి నీకు దూరంగా ఉండే కారణం ఏంటో తెలుసా? నీ చెడ్డ పనులు, దాని దుష్క్రియలు అన్నారు. నీ చెడ్డ పనులు, నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ కోరికలు, నీ చెడ్డ చూపు, నీ చెడ్డ నడవడిక, ఇవన్నీ దుష్క్రియలే. నీ చెడ్డ పనుల ద్వారా దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావన్న. దేవుడు చెడ్డ పనులు చేసే వారిని ప్రేమించడు, దుష్కార్యములు చేసే వారిని ప్రేమించడు. ఏమండి? దోషములు అనగా అబద్ధములు, కపటము, కార్పణ్యము, దుర్మార్గత ఉన్నవారిని దేవుడు ప్రేమించడు. ఇక్కడ రాసిన మాట ఏమిటి? అయ్యా ఇదిగో మీ దుష్క్రియల వలన మీరు దేవునికి దూరంగా ఉన్నారు. మీ పాపపు క్రియలు ఎలా ఉందో తెలుసు? మన క్రియలు మనం చెడిపోతే ఎదుటోడు కూడా చెడిపోవాలి. మనం చెడిపోతే ఎదుటోడు కూడా చెడిపోవాలి. వాడు బాగుపడితే మనము ఓర్చుకోవాలి. ఎందుకు? మనం చెడిపోయాము కనుక వాడు కూడా చెడిపోవాలి. వాడు కూడా నాశనం అయితే అప్పుడు అమ్మ నాతో పాటు వీడు కూడా నాశనం అయిపోయినాడు, ఇద్దరు సమానంగా ఉన్నాం, ఇద్దరు రోడ్డు మీద ఉన్నాం, ఇద్దరు సరిపోయేది మంచి. అది నీ తలంపు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏమిటంటే, విలేకర భాగం చెప్తున్నాడు, అయ్యా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు, పొరుగు వారిని ద్వేషించదు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని రోడ్లో విడిచిపెడతామన్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కొంతమంది టీవీలో చెబుతున్నారు, కొంతమంది యూట్యూబ్లో చెబుతున్నారు. తల్లిదండ్రులు నా కొడుకులు రాత్రనిగా పగలనిగా కష్టపడి సంపాదించి పైసా కూర్చోబెట్టి వాడిని చదివిస్తే ఉద్యోగం చేసి పెళ్లి చేస్తే వాడు నన్ను అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టాడు. అవి నీ దుష్కార్యములో, అవి నీ చెడతలంపులో నీ తల్లిని తండ్రిని సన్మానించలేకుండా ఇష్టానుసారమైన లగ్జరీ లైఫ్ నువ్వు అనుభవిస్తున్నావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడిచిపెడుతున్నావు. నీ పొరుగువాడు బాధపడుతుంటే, నీ పొరుగువాడు బాధపడుతుంటే, నీ పొరుగువాడు దుఃఖపడుతుంటే వాడిని నువ్వు ఓదారుస్తున్నావా? ఆలోచన చేయి. ఎంతసేపు మన జీవితం ఎలా ఉందంటే, ఒకరు చెడిపోవాలి, నేను బాగుపడాలి. వీళ్ళగా గమనించండి. నీతో పాటు నీ పొరుగువాడు కూడా బాగుపడాలి. అది మంచి కార్యం, అది మంచి ఆలోచన. కానీ బైబిల్ ఏదైతుంది? నీకు దేవునికి ఎందుకు గ్యాప్ ఏర్పడిందంటే కారణం నీ చెడ్డ తలంపులు, నీ చెడు మాటలు. ఈ నాలుకతో నీ ఇష్టమైన ఇచ్చుకులాడుతున్నావు, భూతు మాటలు మాట్లాడుతున్నావు, సరస్వతులు మాట్లాడుతున్నావు, నీ క్రియలు సరిగా లేవు. అందుకే దేవుడు నీకు దూరంగా. నీ హృదయంలో తలంపులు ఎలా ఉంటాయి తెలుసా? చెడ్డ తలంపులు. అందుకే ఆది కాలంలో అన్నారు, ఏమని? 6వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నరుడు చెడుతనం భూమి మీద చెడుదని వాడి తలంపులు కేవలము చెడని. రాసేవారు ఆది కాలం చూడండి ఒకసారి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు వారి మార్గాలు చెడిపి వేసుకున్నారు. అంటే మనిషి యొక్క హృదయం అంట, వాడి హృదయపు తలంపులు ఎలాంటివంట? చెడ్డవి. మనిషిలో హృదయం చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచనలు. ఎప్పుడు చూసినా చెడ్డ ఆలోచనలే. దేవుడు భూలోకానికి జాగ్రత్త. ఈరోజు వాక్యం మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరైతేనేమి, లేదా దేవుడి వాక్యం ఉంటున్న ఎవరైనా సరే, ప్రతి మానవుని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు.
నన్ను చూడలేని దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నీ హృదయంలో ఏ తలపులు అయితే ఉన్నాయో నీ హృదయపు వాకిటిలోకి వెళ్ళి తొంగి చూస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. ఇలాగా నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు నా పాప క్రియలు చూడలేదులే. చాలా మంది సీక్రెట్ గా సినిమాలో చూస్తూ ఉంటారు, ఎవరు చూడలేదులే. ఇంట్లో కూర్చొని ఇతరులు చెన్నాడుకుంటూ ఉంటారు మన భాషలో. వారి గురించి వివేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. నీ దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి, నీ నేరములు దేవునికి అడ్డంగా ఉన్నాయి, నీ పాపము క్రియలు దేవునికి అడ్డంగా ఉన్నాయి. అందుకే దేవుడు నిన్ను చూడలేకపోతున్నావు, దేవుడు నిన్ను చూడలేకపోతున్నాడు, దేవుడితో నువ్వు మాట్లాడలేకున్నావు, దేవుడు నీతో మాట్లాడలేకపోతున్నాడు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం దేవుడు మనతో మాట్లాడాలంటే దేవునికి మనకి ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. నీ పాపాలు కడిగివేయడానికి, నీ దోషాలు తుడిచివేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నీకును దేవునికి మధ్యవర్తిగా, వారధిగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒకడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన చప్పట్లు దేవున్నామని. దేవుడు ఒకడే, నీకు నాకు మధ్యవర్తి అయిన వాడు ఒకడే, యేసు క్రీస్తు. ఆయన శరణు కోరాలి. వీళ్ళారా, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు దగ్గరికి రా. అయ్యా, ఇదిగో నా దోషాలు, నా పాపాలు, నా దుష్క్రియలు నీ యొక్క సన్నిధానంలో నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను ప్రభు అని ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? యేసు క్రీస్తుకు. ఆయన మన మధ్యవర్తి. ఆయన నీకును దేవునికి మధ్య సంధి చేసేవాడు. అందుకే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఈ భూలోకానికి నీ పాపములు, నా పాపములు, నీ దోషములు, నా దోషములు మోసుకొని పోవడానికి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి రావాలి, యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. యేసు క్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయనే అంటున్నాడు, ఆయన నేను మీకంటే ముందుగా వెళ్ళి మీకు నేను స్థలము సిద్ధపరచగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో అంటే మన కోసం స్థలం సిద్ధం చేయడానికి ఆయన ముందే. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీ పాపాలు, నీ దోషాలు, నీ అక్రమాలు, నీ పాపపు క్రియలు, తలపులు, పాపపు చరిత్రలు, దుష్క్రియలు దేవుడి దగ్గర ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నువ్వు మందిరంలో వాక్యం చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తే ఆయన అంటున్నాడు, నీ కోసం నేను ప్రాణత్యాగం చేస్తా, ఇదిగో నీ కోసం నేను పరలోకం వెళ్తున్నా, అక్కడ నీ కోసం స్థలాన్ని సిద్ధపరుస్తా. సపోర్ట్ దేవుడు. యేసు కొట్టే వరకు దిక్కు మన భాషలో చెప్పాలంటే ఆయన దగ్గరికే రావాలి మనం. ఆయనే మనల్ని రక్షించువాడు, ఆయనే మనల్ని విడిపించువాడు, ఆయనే పరలోకం చేర్చువాడు, ఆయనే. నేను మీ కొరకు చెప్పండి, నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేను మీ కొరకు ఆయనే రక్షించేవాడు. ఈ హృదయంలో పాపం తలపడం ఉండొచ్చు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడుగా లేడు, నీతిమంతుడుగా లేడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ పాపాన్ని ఆయన దగ్గర
నీ దోషాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా ఇదిగో ఇన్ని సంవత్సరాలు తెలిసి తెలియకుండా ఆయన పాపాలు చేశా, దోషాలు చేశా, దోషం క్రియలు చేశాను, ఆయన క్షమించయ్యా, ఇక చేయదు. ఒక్క మాట, చిన్న మాట ఆయనతో మాట్లాడితే చాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు దేవుడి దగ్గరికి పోవాలని ఎవరున్నారట? మన పద్ధతి ఎవరున్నారు? యేసు చెప్పాలి. ఎవరు? ఇంత యేసు ప్రభువు ఆయనే మార్గం అట. ఎక్కడికి? యేసు క్రీస్తు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోడు. నువ్వు తండ్రి దగ్గరికి పోవాలంటే, పరలోకం చేరాలంటే ఎవరితో నువ్వు కాంటాక్ట్ పెట్టుకోవాలి? చెప్పాలి. ఎవరితో? ఎవరితో? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి నీ పాపాలను ఒప్పుకోవాలి. ఈ విషయంలో ఒక మాట చెబుతాను. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ప్రియులారా గమనించాలి. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నారు. యేసు ప్రభుతో ఒక దొంగ అన్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు. రెండవది ఏమన్నా తెలుసా? అయ్యా నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతూ ఉన్నా, దేవుని కుమారుడు నేను నమ్ముతున్నా, నీ రాజ్యంలో నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసి. యేసు ప్రభువును అడిగాడు, తండ్రితో కాదు, తండ్రితో మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడు? యేసు ప్రభు కుమారుడితో మాట్లాడాడు. మధ్యవర్తిగా ఉన్న యేసు ప్రభుతో అయ్యా ఇదిగో నన్ను పరలోకం చేర్చంటే అప్పుడు అన్నాడు, నేడు నువ్వు కూడా నాకు పరదేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని అడగాలి, యేసు ప్రభువుతో మాట్లాడాలి. ఆయన అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరరు. పరలోకం చేరాలంటే నేనే మార్గం. మీరు పరలోకం చేరాలంటే నా ద్వారానే మీరు వెళ్ళాలి. ఎంత చక్కటి మాట దేవుడి వాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళారా. అయితే మనం ఏం చేస్తున్నాం? రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్థులమై ఉంటుంది, మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన దేవునికి ఎప్పుడు సమీపమైతామంటే యేసు రక్తం చేత. ఈరోజు యేసు రక్తము చేత నువ్వు దేవునికి, యేసు రక్తం అంటే ప్రభావం తీసుకోవడం, బలలో చేయలేయటం. ఎవరైతే నా రక్తమును నా శరీరమును పానం చేస్తారో అంటే వారు నాకు పాత్రలు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, బంగారు సప్పటేసినా, 2000 మందికి గోలు ఇచ్చినా, 25 మందికి గుడ్డలు ఇచ్చినా, నువ్వెవరో నాకు. నా శరీరము, నా రక్తము. ఇక్కడ ఏమన్నారు? యేసు రక్తము ద్వారా మీరు దేవునికి సమీపస్తులై ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు. అందుకే అందరికీ చెబుతున్నాను, బాప్సం తీసుకోండి. ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు అడిగితే నువ్వు ఎక్కడికి పోతావు? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు. అందుకే నేను ప్రతిసారి ఈ బాప్తిస్మాన్ని గురించి హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. యేసు రక్తము ద్వారా దేవునికి మీరు సమీపస్తులై ఉన్నారు. అందుకే బాప్తిసం తీసుకోవాలి. ప్రభుత్వ సంస్కారంలో మీరు బల్ల వేయాలి, ఆ బలలో మీరు చేయాలి, ఆ రక్తంలో ఆ శరీరంలో పాలు వేయాలి. మీ పాపాలు ఇక్కడ ఒప్పుకోవాలి, ఆ పాపాలు ఇక్కడ విడిచిపెట్టాలి. లీలారా దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ నేను తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళాలని, పరలోకంలో చేర్చాలని నాకు ఇష్టమై ఉన్నది. అయితే మనం ఏం చేయాలి చూద్దాం. దేవుని దగ్గరికి చేయాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త
యోహాను సువార్త 16వ అధ్యాయం నేను ముందుకు రేపుస్తున్నాను. 23, 24 వచనాలు చదువుతాను. అంకొక చదవండి. ఆ దినమున మీరు దేనిని గూర్చి మీరు నా తండ్రి నా పేరట ఏమి అడిగినను నా పేరట అంటే యేసు నామములో తండ్రిని మీరు ఏమి అడిగినా ఆయన యేసు ప్రభు ద్వారానే మనము రక్షింపబడాలి. యేసు ప్రభు ద్వారానే మనం పరలోకం. అందుకని నా తండ్రి నా ద్వారానే ఏమైనా మీకు అనుగ్రహిస్తాడు. అందుకే 24వ వచనం అంటాడు, చూడండి ఆ మాట ఏమంటే, మీ సంతోషము సంపూర్ణమవునట్లు అడుగుడి మీకు మీ సంతోషం. ఈ లోకంలో ఎంతమంది సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు? చేతుల్లో సత్యంలో నేను సంతోషంగా ఉండాలని. సంతోషంగా ఉండాలి అనుకున్న వారు యేసు నామములో అడగాలి. నీ సంతోషం సంపూర్ణం అంటే అర్థం తెలుసా? నువ్వు చచ్చేంత వరకు ఆ సంతోషాన్ని నీకు ఇస్తావు. కనుక ప్రియులారా, యేసు నామములో యేసు ప్రభువుని అడిగితే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే, మీరు బాప్తిసం తీసుకుని రక్షింపబడితే, యేసు రక్తము శరీరము మీరు పాలన చేస్తే, ఆయన ద్వారా మనమందరం ఎక్కడ పరలోకంలో పరలోకంలో ఆ నిత్య నూతనమైన శోభాయమానమైన ఆ బంగారు తులమీదులలో ఆకలి ఉండదు. అలాంటి సంతోషమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధ దేవదూతల యొక్క స్తుతి గానాల మధ్య దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని గాన ప్రతిగానములో చేస్తున్న ఆ స్థలంలో నువ్వును నేను అక్కడ ఉంటా. అలాంటి కృప దేవుడు సంఘానికి దయచేయను కాక. కర్మపరచని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ రామహోమతుడాన్ని తీసుకున్నాను. ఇంతబడిన వాక్యములు నేను పెట్టి తరిపచేయని ప్రార్థన చేస్తున్నాను. అవునయ్యా, పరలోకం చేరాలి అంటే, ఆ పరలోకం చేరాలి అంటే నీ ద్వారానే మేము పరలోకం చేరాలి. అవునా? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను సరే. ఆ విధంగా నీ పాదాల చెంతకు వస్తుంది. ఎవరికైతే రక్షణ అనుభవం లేదు, ఎవరైతే బాప్తిస్మపు అనుభవం దగ్గర రాలేదు, ఎవరైతే పరమాత్మ సంస్కారం అనుభవం దగ్గర రాలేదు, అతి విధంగా నడిపించని మారు రక్షణ అనుభవం ఉంది. మేమందరం ఒక దినాన్ని నీతో పాటు మేము పరలోకంలో కృపనివ్వండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి.